వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 18 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. వాటర్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ కెటిల్ కనెక్టెడ్ టు a 220 volt supply takes 5 minutes to reach its boiling point. 220 volt ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న సప్లైకి ఒక ఎలక్ట్రిక్ కెటిల్ ని కనెక్ట్ చేసి అందులో వాటర్ నుంచాం. ఇప్పుడు ఈ ఆ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ కి అటైన్ అవ్వడానికి తీసుకున్న టైం వచ్చి 5 minutes. ఈ టైం మనం T తో డినోట్ చేస్తాం. ఇది సిచ్యువేషన్. ఓకే, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఇఫ్ ది సప్లై వోల్టేజ్ ఫాల్స్ టు 200 volts? 220 volts ఉండేటటువంటి సప్లై 200 volts గాని పడిపోతే అప్పుడు దీన్ని V1 అందాం, దీన్ని V2 అందాం. హౌ లాంగ్ ఎంత టైం తీసుకుంటుంది అంటే దీన్ని ఇచ్చిందని T1 అనుకుందాం, మనం ఫైండ్ అవుట్ చేయవలసిన T2 అనుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ గివెన్ డేటా అని రాద్దాం. గివెన్ డేటా ఏంటి? V1 ఈక్వల్ టు 220 volt, రైట్? V2 ఈజ్ ఈక్వల్ టు 200 volt. అంటే ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది పడిపోవడం జరిగింది, ఫాల్స్. తర్వాత T1 అనేది 5 minutes. T2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. T2 మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎన్ని మినిట్స్ మనం చెప్పాలి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వోల్టేజ్ ఫాల్స్ అంటే వోల్టేజ్, ఈ సప్లై వోల్టేజ్ తగ్గిపోయిన తర్వాత డెఫినెట్ గా ఇది ఎక్కువ టైమే తీసుకుంటుంది. దేనికి? ఈ వాటర్ ఈ బాయిలింగ్ పాయింట్ అటైన్ అవ్వడానికి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 220 volts ఉన్నా 200 volts ఉన్నా, అంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, వాటర్ మట్టుకు దాని యొక్క బాయిలింగ్ పాయింట్ రీచ్ అవ్వాలి అంటే తీసుకునే హీట్ ఎనర్జీ సేమే అవుతుంది. కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు, ఎందుకంటే వోల్టేజ్ డ్రాప్ అయింది కాబట్టి ఎక్కువ టైం పట్టొచ్చు, కానీ అది తీసుకునే హీట్ ఎనర్జీలో ఎలాంటి చేంజ్ ఉండదు. కాబట్టి హియర్ ఏంటి రాదంటే వీ నో దట్ హీట్ ఎనర్జీ రిమైన్స్ సేమ్. ఇంకా క్లియర్ చెప్పాలంటే హీట్ ఎనర్జీ టేకెన్ బై వాటర్ టు రీచ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ది సేమ్, రైట్? అంటే మనకి ఈ ఫస్ట్ సిచ్యువేషన్ లో ఉండేటటువంటి హీట్ ఎనర్జీ దాన్ని E1 అందాం. ఓకే, సెకండ్ సిచ్యువేషన్ లో ఉండే హీట్ ఎనర్జీని E2 అందాం. ఈ రెండు సేమ్. ఇది మనకు తెలుసు, పవర్ ఇంటూ టైం. అయితే ఇక్కడ మనకి P అని వాల్యూ డైరెక్ట్ ఇవ్వలేదు. ఇక్కడ మనం ఏం చేద్దాం, P ని మనం కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేస్తాం? మనం ఇక్కడ P అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ V. ఓకే, యాక్చువల్ మనకి V ఇంటూ I కదా, P అంటే VIP ఫార్ములా ప్రకారం ఇంటూ T యాజ్ టీజ్ రాస్తున్నాను. మళ్ళీ V యాజ్ టీజ్ ఉంచుకుని ఐని మళ్ళీ బై ఓమ్స్ లా V బై R అని రాస్తున్నాను. ఐని బై ఓమ్స్ లా V బై R అని రాస్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ V1 కాబట్టి ఇది V1, ఇది V1, ఇది కూడా V1. అంటే ఫైనల్ గా V1 స్క్వేర్ బై R ఇంటూ T. క్లియర్? ఇప్పుడు ఇది మనకి V1 అంటే ఎంత అని చెప్పాను, 220 కదా, అంటే 220 స్క్వేర్, 220 ఇంటూ 220 బై రెసిస్టెన్స్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, R అలానే ఉంటుంది, ఇంటూ T. T అంటే ఎంత మనకి 5 minutes. ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఇదే ఐడియాతో E2 సెకండ్ ఎనర్జీ కూడా ట్రై చేసేద్దాం. ఇవన్నీ రాయకుండా ఇది రాసేద్దాం. ఒక V స్క్వేర్ బై R ఇంటూ T. ఇక్కడ V అంటే V2 ఉంది కాబట్టి V2 స్క్వేర్ బై R ఇంటూ T. క్లియర్? ఇక్కడ మనకి V2 స్క్వేర్ అంటే సెకండ్ వోల్టేజ్ 200 అయింది, అది 200 ఇంటూ 200 బై R ఇంటూ ఎన్ని మినిట్స్ అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దాన్ని T2 అని రాసేద్దాం. ఓకే, T2 అని రాద్దాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. క్లియర్? ఇక్కడ మనం ఏం చెప్పాం, హీట్ ఎనర్జీ టేకెన్ బై ది వాటర్ టు రీచ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ సేమ్. అంటే వోల్టేజ్ అనేది 220 volts ఉన్నా ఆర్ 200 volts ఉన్నా కూడా ఆ రెండింటి ద్వారా వచ్చే హీట్ ఎనర్జీ సేమ్. అంటే ఫ్రమ్ 1 and 2 ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అదే ఇక్కడ నేను చేయబోతున్నాను. ఏమని చెప్పొచ్చు,
E1 ఈజ్ ఈక్వల్ టు E2 అంటే E1 అంటే ఎంత మనకి ఇదంతా రాద్దాం 220 ఇంటూ 220 బై ఆర్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఇది 200 ఇంటూ 200 బై ఆర్ ఇంటూ T2 ఈ ఆర్ని క్యాన్సిల్ చేసేద్దాం ఈ జీరో క్యాన్సిల్ ఓకేనా ఇంకా మనకి ఏం వెళ్ళింది ఇప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 22 ఇంటూ 5 ఈ లెఫ్ట్ సైడ్ మిగిలింది అది రాస్తాను ఫస్ట్ నేను 22 ఇంటూ 22 ఇంటూ 5 ఇక్కడ రైట్ సైడ్ 200 ఇంటూ 2 ఇటు పంపించేద్దాం అదేమవుతుంది బై 200 ఇంటూ 2 అవుతుంది క్లియర్ ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయాలంటే 2తో 2 11 జార్ 2 1 జార్ 2 11 జార్ 2 100 జార్ సో ఇది 11 ఇంటూ 11 ఇంటూ 5 11 ఇంటూ 11 121 ఇంటూ 5 బై 100 5 121 జార్ 605 బై 100 అంటే 2 నెంబర్స్ తర్వాత మనకి ఇటు నుంచి డెసిమల్ రావాలి కదా 6.05 ఇది మినిట్స్ లో ఉంది కదా 5 ఇది కూడా మినిట్స్ లో ఉంటుంది therefore required time is 6.05 minutes అంటే ఇక్కడ మనకి వోల్టేజ్ డ్రాప్ అవడం వల్ల ఎక్కువ టైం తీసుకుంది ఓకే 5 మినిట్స్ తీసుకునేది ఇప్పుడు 6 మినిట్స్ 5 సెకండ్స్ అని చెప్పుకోవచ్చు సో ఇలా టైం తీసుకోవడం జరిగింది సో దీంతో మనకి ఈ ప్రాబ్లం 18 అనేది కంప్లీట్ అయింది If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.